హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు శకుంతలాస్ హెల్దీ అండ్ ఈజీ రెసిపీస్. ఈరోజు మీల్ మేకర్తో కర్రీ చేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది. దానికి ఒక కప్పు చిన్న మీల్ మేకర్లు తీసుకున్నాను, 2 టమాటోలు, ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి. ఆ మీల్ మేకర్ని శుభ్రంగా కడిగి వేడి నీళ్ళల్లో వేసుకోవాలి. ఉల్లిపాయ కట్ చేసుకుందాం. టమాటోల్లో ఒక 10 జీడిపప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. అవన్నీ చేసుకుని వేడి నీళ్ళల్లో అవి ముందు శుభ్రంగా కడిగి వేసుకోవాలి. మీల్ మేకర్ ఇవి చిన్నవి పెద్దవైనా తీసుకోవచ్చు. అవి పక్కకు పెట్టేసుకుని వేడి నీళ్ళల్లో వేసుకుని పక్కకు పెట్టేసి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. తాలింపు దినుసులు, ఎండుమిర్చి, ఒక యాలక్కాయ, 2 లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుంటే కర్రీకి ఫ్లేవర్ బాగుంటుంది. అవి వేసుకుని తాలింపు దినుసులు దోరగా వేపుకోవాలి. తాలింపు దినుసులు వేగాక మనం తీసుకున్న ఉల్లిపాయ సన్నగా తరిగి, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేపుకోవాలి. ఉల్లిపాయ వేగేప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా వేగుతుంది. ఉల్లిపాయలో కొద్దిగా వేసుకుని ఉప్పు చక్కగా ఫ్రై అయ్యే వరకు వేపుకుని, ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. అది చిన్న స్పూనేను, నేను 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు కర్రీకి ఉప్పు వేసుకోవాలి. మొత్తం అంతా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక టమాటో పేస్ట్ చేసుకున్నాం కదా, జీడిపప్పు వేసి అది వేసేసుకుని టమాటో పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. జారు కడిగి నేను జారు తొలిపి 1/4 కప్పు వాటర్ పోసాను. దానిలో టమాటో పేస్ట్ బాగా ఉడికి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. టమాటో పేస్ట్ బాగా ఉడికాక మనము ఇందాక వేడి నీళ్ళల్లో పెట్టుకున్నవి ఒకసారి ఆ నీళ్లు వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి దానిలో నుంచి అవన్నీ వాటర్ పిండేసి వేసుకోవాలి. మీల్ మేకర్లో ప్రోటీను, ఫైబరు ఎక్కువ ఉంటుంది. మీల్ మేకరు నాన్ వెజ్ తిన్న వాళ్ళకి మంచి ఆప్షను. మీల్ మేకరు మన హెల్త్కి చాలా మంచిది. కొంతమందికి నచ్చదు. మూత పెట్టి చక్కగా మీల్ మేకర్ని ఉడికించుకోవాలి. ఇదే నేను 2 స్పూన్లు వేసుకుంటే అన్నాను, అది గోంగూర 2 స్పూన్లు మిక్సీ పట్టి వేసుకోవాలి. చక్కగా మీల్ మేకరు ఆ టమాటా గుజ్జులో చక్కగా ఉడికింది. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకున్నాక పేస్ట్ చేసింది వేసుకోవాలి. ఈ గోంగూర నేను ముందే చక్కగా గోంగూర మంచిగా దొరికినప్పుడు సమ్మర్లో ఉప్పు పసుపు చక్కగా కడిగి ఆరబెట్టి కొద్దిగా ఆయిల్లో ఉప్పు పసుపు వేసి మగ్గించుకుని పూర్తిగా ఆరాక ఒక గాజు సీసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ కర్రీలో అయినా వేసుకోవచ్చు మనం. నేను ఇందాక గోంగూర పేస్ట్ వేసాక మళ్ళీ 1/4 కప్పు వాటర్ పోసి మొత్తం కలిపి చక్కగా ఉడికించుకున్నాను. చాలా చక్కగా ఉడికి ఇప్పుడు కావాలంటే టేస్ట్ చూసుకుని ఉప్పు, గరం మసాలా వేసుకుని కొత్తిమీర వేసుకుంటే ఇది రోటీస్కి, రైస్కి, దేనిలోకైనా బాగుంటుంది. ప్లెయిన్ పలావ్లోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది. గోంగూర పేస్ట్ రెడీగా ఉంచుకుంటే దేనిలోకైనా మనం కర్రీస్లో వాడుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. గోంగూర మీల్ మేకర్ కర్రీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.